మాజీ మంత్రి పేర్ని నానికి జనసేన నేతలు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ శాఖ కుంటుపడిందని, కొల్లేరులో 600 ఎకరాలు కబ్జా చేసిన ఘనుడు పేర్ని నాని అని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా డిప్యూటీ సీఎంపై ఆరోపణలు చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. పేర్ని నాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు విమర్శించే పని. అసలు ఇంకా మీరు జగన్ భజన చేస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక తరం, ఒక భవిష్యత్తు వెనకబడిపోయింది మీ 5 సంవత్సరాల పరిపాలనలో. దీనికి 94% విక్టరీగా, 94% ప్రజలు వన్ సైడ్గా 94% మాకు సీట్లు ఇచ్చారు ప్రభుత్వానికి. మీరు గత 5 సంవత్సరాల్లో ఎంతమంది జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలే కానీ, వీళ్ళే కానీ పింఛను తీస్తారు, ఎంతమంది అర్హుల్ని అనర్హులుగా చేశారు. కానీ మేము పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని ఒక్కరిని కూడా మేము తీయలేదు. ఈ సంవత్సరం కాలంలో ఎన్ని పథకాలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కరిని కూడా అదే కంటిన్యూ చేస్తుంది తప్పితే రాజకీయంగా ఏం చేయట్లేదు. ప్రజలందరూ మన వాళ్ళే, మనకి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేశారు, వాళ్ళందరూ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక సుపరిపాలన జరుగుతూ ఉంటే మీరు ఒక వికృత చేష్టలతో రకరకాలుగా విమర్శించడం ఇది కరెక్ట్ కాదు. దేనికంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తన కోసం కాకుండా ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక 5 సంవత్సరాల భవిష్యత్తు వెనక్కిపోయింది, దీన్ని మనం కట్టుబడి ఉండాలని చెప్పి తాను తగ్గించుకొని కూటమి కట్టడానికి ప్రధాన కారణమయ్యి ఈ రోజున ప్రభుత్వంలో రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా భాగస్వామ్యం. దాంట్లో భాగంగానే మొన్న ఆయన పంచాయతీరాజ్లో రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కింద మీ అధికారంలో, మీ 5 సంవత్సరాల అధికారంలో ఉండగా ఆ పథకం వాడక నిర్వీర్యం అయిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో, మా కూటమి అధికారంకి వచ్చిన తర్వాత మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తే దాదాపు 7,000 పైచిలు కోట్లు ఆంధ్ర రాష్ట్రం కాక దేశం మొత్తానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ వర్తించే పరిస్థితి ఈ రోజున. అవి సినిమాల్లోని పనికి వస్తాయి, ప్రజల్లో కాదని చెప్పి మీరు ఇవన్నీ ఎలా చేస్తా ఉన్నారంటే ఒక గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేయటం, లేదంటే ఒక బెట్టింగ్ యాప్లు బలైన వాళ్ళకి సపోర్ట్ చేయటం, వాళ్ళ విగ్రహాలు ఓపెనింగ్కి వెళ్తాం, రౌడీ షీటర్లకు సపోర్ట్ చేయటం. చివరికి మీ పార్టీలో ఆ గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు తప్పితే సామాన్య ప్రజలు ఎవరు ఉండరు. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీ మీద ఎవ్వరి మీద కక్ష సాధించేందుకు మేము వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అందులో పడిపోతే మేము అభివృద్ధి పనులు పొరపెట్టలేము. ఎందుకంటే లీగాలిటీలు మీతో రోజు దెబ్బలాడుతూ కూర్చుంటే అభివృద్ధి చేయలేమన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పినటువంటిది ఏంటంటే ముందు వాళ్ళ సంగతి కాదు, ప్రజల సంగతి చూడండి, ఈ వచ్చిన నిధులు సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదో చూడమని చెప్తున్నారు. అలాగే పశువులకు కూడా ఇవాళ ఆయన ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట పశుశాలను కూడా కట్టించడం జరిగింది. 2 లక్షల రూపాయలు ఉంటే 1,50,000 సబ్సిడీతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పశువులకి ప్రతి చోట కూడా ఊరు ముందు, ఊరు అవతల వెళ్ళి వస్తూ ఉంటే మంచినీళ్ళు తాగడానికి ఈ గుంటలు కూడా కట్టించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పశువులు కూడా వదలకుండా చేసినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి. దానికి ఇవాళ పేర్ని నాని గారు పేర్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నేను పిఠాపురంలో 100కు పైగా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే పిఠాపురాన్ని ఎలా చూశాడో ఆయన ఇవాళ రాయలసీమలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వడానికి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా నువ్వు మాటలు చూస్తూ ఉన్నావు. 4 రోజుల నుంచి ఆడటి పారిపోయాడు, ఇంకోటి ఇటు పారిపోయాడు, ఒకటి జైలుకి పోయాడు. కానీ నువ్వు ఇంకా ఆడదాన్ని అడ్డుపెట్టుకుని ఇంట్లో ఆడ మనిషిని అడ్డుపెట్టుకుని